శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 27వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎటువంటి ఆహారం తినిపించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు మనం పరిశీలించినట్లయితే, ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం తక్కువగానే ఉంది కాబట్టి ఆఫీసులో జాగ్రత్తగానే ఉండాలి. సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉండాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తుల పరంగా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా ముందడుగు వేయాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే బుధుడు 4వ స్థానంలో ఈ వారం మొత్తం అనుకూలిస్తున్నాడు. మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించగలరు. కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోగలరు. అలాగే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావడం కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి కొత్త జాబ్ వచ్చే యోగం ఉంది. వ్యాపారం బాగుంటుంది. బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపార రంగంలో ఆశించిన మేరకు మంచి లాభాలు పొందగలుగుతారు. కుజుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 5వ సంచారం యోగించట్లేదు. తర్వాత 5 రోజులు కూడా 6వ సంచారం చేస్తున్నాడు. ఇది అద్భుతంగా యోగిస్తుంది. అంటే మంగళవారం నుంచి కుజుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. అప్పులు క్లియర్ చేస్తారు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోగలుగుతారు. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. మంగళవారం నుంచి ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఉంటాయి. ప్రాపర్టీ కొనాలంటే తక్కువ రేటుకు కొంటాం, ప్రాపర్టీ అమ్మాలంటే మంచి రేటుకు అమ్ముకోగలగటం, ఇలాంటివన్నీ మంగళవారం నుంచి మేషరాశి వాళ్ళకి జరుగుతాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అక్క చెల్లెళ్ళ విషయంలోనే మేషరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అక్క చెల్లెళ్లతో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం రవి బలం లేదు, శుక్రుడి బలం లేదు. బుధుడు బాగున్నాడు. కుజుడు కూడా మంగళవారం నుంచి చాలా బాగున్నాడు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకుంటే మంచిది. లేదా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అలాగే కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అలాగే శుక్రుడి అనుగ్రహం కోసం ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. అలాగే రాజరాజేశ్వరి అష్టకాన్ని కూడా రోజు చదవటం కానీ వినటం కానీ చేయాలి. రవి బలం పెరగటానికి విష్ణు ఆలయ దర్శనం బాగా కలిసి వస్తుంది. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. శుక్రుడి బలం పెరగటానికి లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చేయండి. ఈ విధి విధానాలు పాటిస్తే మేషరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి 3వ స్థానంలో యోగిస్తున్నాడు. రవి 3వ స్థానంలో యోగించడం వల్ల ఆఫీసులో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సహోద్యోగులు, అధికారులు అందరూ మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా బాగా చక్రం తిప్పగలుగుతారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు ఉంటాయి. తండ్రి వైపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. సరిగ్గా చదవకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్స్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే మాత్రం కొత్త జాబ్లో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. వ్యాపారంలో కూడా కొన్ని ఒడిదుడుకులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 4వ సంచారం, తర్వాత 5 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా యోగించవు. అంటే కుజుడి బలం లేదు కాబట్టి ప్రాపర్టీ కొనటానికి అమ్మటానికి అంత గొప్ప బలం అయితే ఈ వారం లేదు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణ ఫలితాలే ఉంటాయి. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు. శుక్రుడు అనుకూలిస్తున్నాడు కాబట్టి వాక్చాతుర్యం ఉంటుంది. మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి మంచి లాభాలు పొందే యోగం ఉంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే ప్రతిరోజు బుం బుధాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి.
బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. గణపతి దగ్గర కూడా కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించుకుంటే బుధుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగటానికి ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఈ అంగారక మంత్రం కుజ మంత్రం చదువుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇచ్చుకోవటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. బుధుడికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి రవి 2వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 2వ స్థానంలో రవి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆఫీసులో మాటల వల్ల శత్రువులు పెరుగుతారు. కాబట్టి మీ సహోద్యోగులతో కానీ పై అధికారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ మాట వల్ల వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయాల్లో కూడా ఆలోచించి మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. నోటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, దంతాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు రాకుండా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే బుధుడు 2వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు ఈ వారం బాగుంటుంది. మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. కావాల్సిన చోట సీట్లు కూడా వస్తాయి. కొత్తగా ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం ఉంది. బిజినెస్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. కుజుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు కుజుడి బలం బాగుంది. ఆది సోమవారాల్లో ప్రాపర్టీ డీలింగ్స్ ఏవైనా చేసుకోండి. మంగళవారం నుంచి ప్రాపర్టీ డీలింగ్స్కి బలం లేదు. రియల్ ఎస్టేట్ డీలింగ్ ఏదైనా ఆది సోమవారాల్లో చేసుకోండి. అప్పులు తీర్చాలన్నా ఆది సోమవారాల్లో బలం ఉంది. బ్రదర్స్తో ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయాలన్నా ఆది సోమవారాల్లో బలం ఉంది. మంగళవారం నుంచి వీటన్నిటిలో కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తాయి. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. అంటే ఎదుటి వాళ్ళని మాటలతో ఆకర్షిస్తారు. లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. మిథున రాశి స్త్రీలు కానీ మిథున రాశి పురుషులు కానీ ఎవరైనా సరే వేరే లేడీస్ సపోర్ట్తో ఇంపార్టెంట్ పనులు పూర్తి చేస్తారు. కళారంగంలో మంచి జాక్పాట్ లాంటి అవకాశాలు వస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో కొద్దిగా ప్రయత్నిస్తే మంచి అద్భుతమైన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. అంటే ఈ వారం ప్రధానంగా మిథున రాశికి బుధుడి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. రవి బలం లేదు, కుజుడి బలం కూడా మంగళవారం నుంచి లేదు. రవి బలం పెరగాలంటే సూర్యుడిని పూజించాలి. అంటే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. గోధుమల ఆవుకి నానబెట్టి బెల్లంతో కలిపి తినిపించడం లేదా గోధుమలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే సూర్యుడి బలం పెరుగుతుంది. అలాగే దేవాలయంలో సూర్యుడిని దర్శనం చేసుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే కుజుడి బలం కూడా లేదు కాబట్టి కుజుడికి అధిష్టాన దైవమైన సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. అలాగే రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దీనివల్ల రవి కుజుడు 2 గ్రహాల బలం పెరుగుతుంది. మిథున రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆరోగ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి గుండెకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రధానంగా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఆరోగ్యపరంగా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. కఠినమైనటువంటి నియమాలు కూడా పాటించాలి. అప్పుడు ఆరోగ్య సమస్యలు రాకుండా వాటి నుంచి బయటపడవచ్చు. బుధుడు కూడా జన్మంలో ఉన్నాడు కాబట్టి కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ట్రై చేసినా కూడా ఇంటర్వ్యూల్లో సక్సెస్ అవ్వటం కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 2వ సంచారం, తర్వాత 5 రోజులు 3వ సంచారం. అంటే మంగళవారం నుంచి కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. మంగళవారం నుంచి ప్రాపర్టీస్ కొనటానికి బలం ఉంది, ప్రాపర్టీస్ అమ్మటానికి బాగుంది. రియల్ ఎస్టేట్ డీల్స్లో కూడా మంచి లాభాలు రావడానికి మంగళవారం నుంచి బలం ఉంది. బ్రదర్స్ వల్ల బెనిఫిట్స్ పొందడానికి కూడా మంగళవారం నుంచి బలం ఉంది. అప్పులు క్లియర్ చేయడానికి కూడా మంగళవారం నుంచి బలం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవడానికి కూడా మంగళవారం నుంచి బలం ఉంది. సోమవారం, ఆదివారం మాత్రం కొంచెం ఇవన్నీ డల్గా ఉంటాయి. అలాగే శుక్రుడు 12వ స్థానంలో వ్యయంలో ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది. డబ్బు ఖర్చు విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి.
లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కర్కాటక రాశికి రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం లేదు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా విష్ణు ఆలయ దర్శనం చేయండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అప్పుడు రవి బుధుల బలం పెరుగుతుంది. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. లలితా సహస్రనామం చాంటింగ్ వినండి. బొబ్బర్లు నానబెట్టి ఆవుకు పెట్టడం లేదా కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. రవి, బుధుడు, శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు ఈ 2 గ్రహాలు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అంటే ఆఫీసులో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, రిజల్ట్ మాత్రం ఏమి ఉండదు. కష్టపడేది మీరు, ఫలితం వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎడ్యుకేషన్లో కూడా బాగా కష్టపడి చదువుతారు, ఎగ్జామ్లో మాత్రం విద్యార్థులు రాయలేకపోతారు. ఇంటర్వ్యూకి బాగా ప్రిపేర్ అవుతారు, ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేకపోతారు. బిజినెస్ బ్రహ్మాండంగా చేస్తారు, కానీ రావాల్సిన లాభాలు మాత్రం రావు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల కూడా సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టు ఉంటుంది. దీనికి కారణం రవి, బుధుడు వ్యయస్థానంలో 12th హౌస్లో ఈ వారం సింహరాశి వాళ్ళకి సంచారం చేస్తున్నారు. అలాగే కుజుడు 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 1వ సంచారం, తర్వాత 5 రోజులు 2వ సంచారం చేస్తున్నాడు. అంటే కుజుడి బలం కూడా లేదు. ప్రాపర్టీస్ కొనటానికి అమ్మటానికి బలం లేదు. రియల్ ఎస్టేట్ డీల్స్లో లాభాలు కనిపించవు. అప్పులు క్లియర్ చేయటం కష్టంగానే ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ చేయటం కష్టంగానే ఉంటుంది. బ్రదర్స్తో గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు ఒక్కడు మాత్రం బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 11వ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని సమస్యలున్నా ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. ఏదో ఒక విధంగా డబ్బు మాత్రం చేతికి అందుతూ ఉంటుంది. లేడీస్ సపోర్ట్ వల్ల సింహరాశి పురుషులు కానీ సింహరాశి స్త్రీలు కానీ ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ప్రధానంగా సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైన అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. అంటే రవి, బుధుడు, కుజుడు బాలేరు, ఒక్క శుక్రుడే ఈ వారం బాగున్నాడు. రవి, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. కేజింబావు చొప్పున గోధుమలు, పెసలు, కందులు పంతులు గారికి దానం ఇవ్వాలి. అలాగే రవి, కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం కానీ వినటం కానీ చేయాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రం 21 సార్లు చదవాలి. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణేష పంచరత్న స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు ఇద్దరూ కూడా 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇది బ్రహ్మాండం. దానివల్ల ఏం జరుగుతుంది? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణిస్తారు, కావాల్సిన చోట సీట్లు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. మీరు పనిచేసే చోట కూడా ఉద్యోగంలో అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు, కొలీగ్స్ మీకు అనుకూలంగా ఉంటారు, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది, మంచి లాభాలు బిజినెస్లో కనిపిస్తూ ఉంటాయి, పొలిటికల్గా బాగుంటుంది, అగ్రికల్చర్ ఫీల్డ్లో బాగుంటుంది, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు రవి, బుధుడు 11వ స్థానంలో సంచారం చేయటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. కుజుడు మాత్రం 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 12వ సంచారం, తర్వాత 5 రోజులు 1వ సంచారం. రహస్య శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. వృధా ఖర్చులు ఉంటాయి, తస్మాత్ జాగ్రత్త. కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి, లేకపోతే ఇబ్బందులు కనిపిస్తాయి. శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఒక్క టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో మాత్రం పెద్ద లాభాలు కనిపించవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో ఆఫర్స్ రావడం కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. రవి, బుధుడు బాగున్నారు, కుజ, శుక్రులు బాలేరు. కుజుడి బలం పెరగటానికి ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలిత అమ్మవారి ఆలయ దర్శనం చేయాలి. శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదవాలి.
రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. కుజుడు శుక్రుడు ఈ 2 గ్రహాల బలం పెరగటానికి నానబెట్టిన కందులు, నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. లేదా కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలా చేస్తే కుజ శుక్రుల బలం పెరుగుతుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి రవి ఈ వారం 10వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు, యోగిస్తున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ సెక్టార్స్లో జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తే తులారాశి వాళ్ళకి ఆ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ప్రమోషన్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా మంచి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్లో మీ వర్క్ రికగ్నైజేషన్ బాగుంటుంది. కొలీగ్స్, బాస్ అందరూ ఫేవరబుల్గా ఉంటారు. పొలిటికల్గా బాగుంటుంది. అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా బాగుంటుంది. బుధుడు మాత్రం 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివిన ఫలితం మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. కొత్త జాబ్స్ కోసం వెళితే మాత్రం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టం. ఉన్న జాబ్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. బిజినెస్ మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ డల్గానే ఉంటుంది. కుజుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 11వ సంచారం, తర్వాత 5 రోజులు 12వ సంచారం. అంటే మొదటి 2 రోజుల్లోనే ప్రాపర్టీస్ కొనటానికి కానీ అమ్మటానికి కానీ బలం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టడానికి మొదటి 2 రోజుల్లో బలం ఉంది. బ్రదర్స్ కోఆపరేషన్ తీసుకోవడానికి మొదటి 2 రోజుల్లో బలం ఉంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావడానికి కూడా మొదటి 2 రోజుల్లోనే బలం ఉంది. బ్రదర్స్ సపోర్టుతో ప్రాపర్టీస్ కొనే యోగం కూడా మొదటి 2 రోజుల్లోనే ఉంది. మంగళవారం నుంచి వీటన్నిటిలో కొంచెం నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. అలాగే శుక్రుడు 9వ ఇంట్లో యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు ఆకస్మిక ధనప్రాప్తినిస్తాడు. అనుకోకుండా డబ్బులు కలిసి రావటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా సినిమా, టీవీ ఫీల్డ్స్లో ఛాన్సెస్ వస్తాయి. సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తాయి. ఇవన్నీ కూడా భాగ్యస్థానంలో శుక్రుడి వల్ల వస్తాయి. అంటే ఈ వారం రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. బుధుడి బలం పెరగటానికి గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే కుజుడి బలం పెరగటానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా బుధుడు కుజుడు ఈ 2 గ్రహాల బలం పెరుగుతుంది. తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి, బుధుడు 2 గ్రహాలు కూడా భాగ్యస్థానంలో వ్యతిరేక ఫలితాలు ఈ వారం ఇస్తున్నారు. కాబట్టి వృశ్చిక రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే కొత్త జాబ్ రావటం కష్టం. క్వాలిఫికేషన్ తగిన జాబ్ రావటం కష్టం. ఉన్న జాబ్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. బాసు, కొలీగ్స్ ఇబ్బంది పెడుతూ ఉంటారు. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. అదృష్టం త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. కుజుడు 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 10వ సంచారం బాగాలేదు. మంగళవారం నుంచి 11వ సంచారం. కుజుడు 11వ సంచారం మంగళవారం నుంచి ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనే యోగం వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. తక్కువ రేటుకే మంచి ప్రాపర్టీ మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఎప్పుడైనా కొనుక్కోగలరు. లేదా మంచి రేటుకు ప్రాపర్టీ అమ్ముకోగలరు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్ ఓకే అయ్యి లాభం వచ్చే అవకాశం మంగళవారం నుంచి కనిపిస్తోంది. అప్పులు క్లియర్ చేసే యోగం కూడా మంగళవారం నుంచి శనివారం మధ్యలో ఉంది. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసి వాళ్ళ నుంచి బెనిఫిట్స్ పొందడానికి కూడా మంగళవారం నుంచి బలం ఉంది. బ్యాంక్ లోన్లు శాంక్షన్ కావడానికి కూడా మంగళవారం నుంచి శనివారం వరకు బలం ఉంది. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో యోగిస్తున్నాడు. అష్టమంలో శుక్రుడు యోగిస్తున్నప్పుడు అనుకోకుండా ధనప్రాప్తి యోగం ఉంటుంది. లేడీస్ సపోర్టుతో వృశ్చిక రాశి స్త్రీ పురుషులు చాలా వరకు లాభాలు పొందుతారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో మాత్రం మంచి లాభాలు పొందగలుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి రవి బుధుల బలం లేదు. కుజుడు శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నారు. రవి బుధుల బలం పెరగాలంటే ప్రతిరోజు సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. సూర్యాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేస్తే రవి బలం పెరుగుతుంది. అలాగే బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ప్రతిరోజు గణపతికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే రవి బుధుల బలం పెరగటానికి నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి బుధుల బలం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి బుధులు ఇద్దరు కూడా అష్టమంలో ఉన్నారు. ఇది మంచిది కాదు.
రవి బుధులు అష్టమంలో ఉన్నప్పుడు ఎంత హార్డ్ వర్క్ చేసి చదివినా ఎగ్జామ్స్లో సరిగ్గా విద్యార్థులు రాయలేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ సాధించలేరు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రాదు, ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతారు. ఉన్న జాబ్లో కూడా పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయి, మీరు ఎంత కష్టపడ్డా క్రెడిట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. బాస్తో కానీ కొలీగ్స్తో కానీ ఈ వారం ఏదో ఒక సమస్యలు వస్తాయి. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, పెద్దగా లాభాలు అనేవి కనిపించవు. రవి బుధుడు 8వ ఇంట్లో ఉన్నారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఈ ఫలితాలు ఉంటాయి. కుజుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 9వ సంచారం, తర్వాత 5 రోజులు 10వ సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే ధనుసు రాశి వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఈ వారం గొప్ప లాభాలు రావు. ప్రాపర్టీస్ కొనడానికి అమ్మటానికి బలం లేదు, అప్పులు తీర్చడానికి బలం లేదు. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండకపోతే గొడవలు అవుతాయి. ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంత గొప్ప లాభాలేమీ ఈ వారం కనిపించట్లేదు. అలాగే శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త, లైఫ్ పార్ట్నర్తో జాగ్రత్తగా మాట్లాడండి. కళారంగంలో కూడా అంత గొప్ప ఆఫర్స్ ఏం రావు. పెళ్లి నిశ్చయం అయినట్టే అయ్యి త్రుటిలో సంబంధాలు తప్పిపోతూ ఉంటాయి. అంటే ధనుసు రాశి వాళ్ళకి వారఫలాలు చూసే ప్రధాన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏవీ ఫేవర్ లేవు. కాబట్టి వీటికి పరిహారాలు చేసుకుంటే ఈ వారం అనుకూల ఫలితాలు పొందవచ్చు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించాలంటే నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు, కేజింబావు కందులు, కేజింబావు బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించడానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. సుదర్శన మంత్రం చదవాలి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. దానివల్ల ఈ 3 గ్రహాలు యోగిస్తే నరసింహస్వామికి ఒకసారి అభిషేకం చేయించుకున్న, అర్చన చేయించుకున్న చాలా మంచిది. నరసింహస్వామి టెంపుల్లో 365 ఒత్తుల దీపం పెట్టి వస్తే కూడా ఈ వారం చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే శుక్రుడి బలం పెరగటానికి లలిత అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోవటం, అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం, శ్రీమాత్రే నమః మంత్రం రోజు వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు చదవటం చేయాలి. ఇలా చేస్తే 4 గ్రహాల బలము పెరుగుతుంది. ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి రవి, బుధుడు ఈ వారం 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. అంటే విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేయటం కన్నా ఇండివిజువల్గా చదువుకుంటేనే విద్యలో బెటర్ రిజల్ట్స్ వస్తాయి. జాబ్ చేసే వాళ్ళు కూడా కంబైన్డ్గా వర్క్ చేయకుండా మీ వర్క్ మీరు చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. జాబ్ పరంగా గ్రోత్ ఉంటుంది, రికగ్నైజేషన్ ఉంటుంది. బిజినెస్ చేసేవాళ్ళు కూడా పార్ట్నర్షిప్ బిజినెస్లో అంత గొప్పగా ఉండదు. ఇండిపెండెంట్గా బిజినెస్ చేసుకుంటేనే లాభం ఉంటుంది. కానీ ఏదైనా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. కొత్త జాబ్ రావటం కూడా కష్టంగానే ఉంటుంది. కుజుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 8వ సంచారం కాబట్టి మకర రాశి వాళ్ళు మొదటి 2 రోజుల్లో వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత 5 రోజులు 9వ సంచారం చేస్తున్నాడు. అంటే ప్రాపర్టీస్ పరంగా అంత గొప్ప రిజల్ట్స్ ఏ ఉండవు. రియల్ ఎస్టేట్ డల్గానే ఉంటుంది. బ్రదర్స్తో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 6వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆడవాళ్ళైతే మకర రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో కూడా అవకాశాలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అంటే వారఫలాలు చూసే 4 గ్రహాల్లో మకర రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఏవి కూడా ఈ వారం ఫేవరబుల్గా లేవు. కాబట్టి 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఈ 4 గ్రహాలు యోగించాలంటే నానబెట్టినటువంటి గోధుమలు, పెసలు, కందులు, అలసందలు ఆవుకు తినిపించడం, అలాగే కేజింబావు చప్పున గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అదేవిధంగా రవి, బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఏదైనా విష్ణు ఆలయ దర్శనం చేయండి. విష్ణు పంజర స్తోత్రం అని ఉంటుంది. ఆ విష్ణు పంజర స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. హ్రీం విష్ణవే నమః అనే విష్ణు రహస్య మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి నామం, ఆ నామాన్ని తప్పనిసరిగా 21 సార్లు చదవాలి. ఆ నామం ఏంటంటే ఓం పింగళాయ నమః. ఆ నామం చదువుకుంటే చాలా మంచిది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. రాజరాజేశ్వరి అష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. ఇలా 4 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది.
వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, గ్రహాలు అనుకూలంగా మారతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ యోగిస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అయిపోతాయి, హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది, ఆఫీసులో చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి, కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు, బాస్ ఫేవరబుల్గా ఉంటాడు, మీ వర్క్కి రికగ్నైజేషన్ ఉంటుంది, ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, అగ్రికల్చర్లో టాప్ పొజిషన్లో ఉంటారు, ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ పరంగా కూడా బెనిఫిట్స్ ఉంటాయి. రవి బలం ఉండటం వల్ల పొజిషన్ పరంగా టాప్ పొజిషన్లో ఉంటారు, కెరీర్ ఎక్సలెంట్గా సాగుతుంది. అయితే బుధుడు కూడా 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, ఇది కూడా అనుకూలమే. అంటే కుంభరాశి విద్యార్థులకి ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది, మంచి ర్యాంకులు వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు, గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, మంచి ర్యాంకులు, టాప్ పొజిషన్లో ఎడ్యుకేషన్లో ఉంటారు. కొత్తగా ఇంటర్వ్యూకి వెళితే కూడా క్వాలిఫికేషన్కి తగిన జాబ్ ఖచ్చితంగా వస్తుంది, ఇంటర్వ్యూలో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తారు, బిజినెస్ కూడా ఎక్సలెంట్గా సాగుతుంది, మంచి లాభాలు వస్తాయి. రవి బుధుడు ఈ 2 గ్రహాలు 6వ స్థానంలో ఉండటం ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఈ వారం తిరుగుండదు. అలాగే కుజుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 7వ సంచారం, తర్వాత 5 రోజులు 8వ సంచారం. మొదటి 2 రోజుల్లో లైఫ్ పార్ట్నర్తో పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది, తస్మాత్ జాగ్రత్తగా లైఫ్ పార్ట్నర్తో మాట్లాడాలి. అలాగే తర్వాత 5 రోజుల్లో వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది, వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాలి. అంటే కుజుడి బలం ఈ వారం లేదు. శుక్రుడు 5వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. అంటే కుంభరాశి పిల్లల్లో ఆడపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల కుంభరాశి వాళ్ళకి మంచి పేరు వస్తుంది. కుంభరాశి వాళ్ళ సంతానంలో ఆడ సంతానం బాగా సక్సెస్ సాధిస్తారు, దానివల్ల కుంభరాశి వాళ్ళు మంచి పేరు పొందగలుగుతారు. అంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి, బుధుడు, శుక్రుడు 3 గ్రహాలు ఫేవరబుల్గా ఉన్నాయి. ఎక్సలెంట్ వారఫలం కుంభరాశి వాళ్ళకు ఉందని చెప్పుకోవాలి. కుజుడు ఒక్కడే బాలేడు. కుజుడి బలం పెరగాలంటే అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి ఈ 2 ఆలయాల్లో ఏదో ఒక ఆలయాన్ని వీలైనప్పుడు దర్శించరండి. ఆలయంలో అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని కానీ 21 సార్లు చదవండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య అష్టకం కానీ, నరసింహస్వామికి సంబంధించిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ రోజు వింటే చాలా మంచిది, చదివితే ఇంకా మంచిది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అప్పుడు కుంభరాశి వాళ్ళు ఈ వారం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు, బుధుడు 2 గ్రహాలు 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. కాబట్టి మీనరాశి విద్యార్థులకి అంత గొప్పగా ఉండదు, బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తాయి. అలాగే కుజుడు 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 2 రోజులు 6వ సంచారం, తర్వాత 5 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 2 రోజుల్లో కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా మీనరాశి వాళ్ళకి మొదటి 2 రోజుల్లో బలం ఉంది. రియల్ ఎస్టేట్లో జాక్పాట్ కొట్టడానికి ఆది సోమవారాల్లో బలం ఉంది. అప్పులు క్లియర్ చేయడానికి ఆది సోమవారాల్లో బలం ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ చేయించుకోవడానికి ఆది సోమవారాల్లో బలం ఉంది. బ్రదర్స్తో డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోవడానికి ఆది సోమవారాలు బలం ఉంది. బ్యాంకు లోన్ శాంక్షన్ చేయించుకోవడానికి ఆది సోమవారాలు బలం ఉంది. మంగళవారం నుంచి వీటన్నిటిలో కూడా కొంత వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 4వ స్థానంలో ఫేవరబుల్గా ఉన్నాడు. శుక్రుడు బాగున్నాడు కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగుంటుంది. అంటే కేవలం శుక్రుడు మాత్రమే ఈ వారం మీనరాశికి బాగున్నాడు. వార ఫలాలు చూసే 4 గ్రహాల్లో రవి, బుధుడు, కుజుడు ఈ వారం బాలేరు. రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా విష్ణువుకు సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం 21 సార్లు చదవాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ వినాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే రవి బుధుల బలం పెరుగుతుంది. అప్పుడు ఈ వారం యోగదాయకంగా ఉంటుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే కుజుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు కుజుడి బలం పెరిగి అనుకూల ఫలితాలు కలుగుతాయి. అంటే రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు పాటించుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు.
ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.